హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3003 బ్లాగ్స్. కొంచెం ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు లాస్ట్ వీడియోలో మీరు ఇంట్రో చూశారు కదా, ఆ ఇంట్రోకి ఏంది డిఫరెన్స్ అని చెప్పి అనుకుంటున్నారా? సో మన నాని ఈజ్ లైవ్ అనే ఛానల్ని మన 3003 బ్లాగ్స్ కింద మనం కన్వర్ట్ చేశాము. సో లాస్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము, 2024లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అని చెప్పానంటే, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఒకటే కాదు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత దాని లోపల మనం ఎలా అయితే సెట్టింగ్స్ పెట్టుకుంటే మనకు అవుట్పుట్ బాగా ఉంటుంది, రీచ్ ఎక్కువ వెళ్తుంది అనేది ఆ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, మన ఛానల్ సెర్చ్ చేసిన వెంటనే ఎలా అయితే డిస్ప్లేలో వస్తుందో అది ఈరోజు నేను చూపిస్తాను. సో క్లియర్గా ఇప్పుడు దాకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు, దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే. సో మీరు ఇచ్చే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చాలా వాల్యుబుల్. నాకు ఇలాంటి మంచి కంటెంట్స్ చేయడానికి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో గెట్ ఇన్ టు ద టాపిక్. ఇంకా ల్యాక్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎలా సెట్టింగ్ సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేయాలి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంటుంది. గూగుల్ క్రోమ్లో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా యూట్యూబ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ యూట్యూబ్ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే మన ఐకాన్ కనిపిస్తుందో ఐకాన్ మీదకి వెళ్ళి స్విచ్ అకౌంట్స్కి వెళ్ళాలి. స్విచ్ అకౌంట్స్లో ఇక్కడ మీది ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, ఇప్పుడు నేను ఇంద్రా సాయి వ్లాగ్స్ అని చెప్పి క్రియేట్ చేసినాను. సో మీరు ఏ పేరుతో అయితే క్రియేట్ చేస్తారో ఆ నేమ్ ఉన్న ఛానల్ ఓపెన్ చేసుకోండి. తర్వాత యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి షిఫ్ట్ అయిపోండి. యూట్యూబ్ స్టూడియో మీద ట్యాప్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది, యూట్యూబ్ స్టూడియో ఇంటర్ఫేస్. సో ఇక్కడ మీకు డాష్ బోర్డ్, కంటెంట్, అనలిటిక్స్, కామెంట్స్, సబ్ టైటిల్స్, కాపీరైట్స్, ఎర్నింగ్స్, కస్టమైజేషన్, ఆడియో లైబ్రరీ అని చెప్పని ఉంటుంది, కింద సెట్టింగ్స్ అని చెప్పని ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తాం. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ అని చెప్పని ఉంటాయి. ఈ జనరల్లో ఇక్కడ డిఫాల్ట్ యూనిట్స్ అని ఉంది కదా, ఈ కరెన్సీ అనేది మీకు యూట్యూబ్ రెవెన్యూ అనేది డాలర్స్లో, యూఎస్ డాలర్స్లో కనిపించాలా, లేదంటే ఇండియన్ ఐఎన్ఆర్లో కనిపించాలా అని చెప్పినది, లేదంటే మీకు ఏ కరెన్సీలో కావాలంటే ఆ కరెన్సీలో మీరు మెన్షన్ చేసుకోవచ్చు. నేనైతే యూట్యూబ్ డాలర్స్ కిందే వదిలేస్తాను, అట్లా పెట్టేస్తాను. లేదు అనుకుంటే ఇండియన్ ఐఎన్ఆర్ కింద అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు ద ఛానల్లోకి వచ్చినది ఇక్కడ బేసిక్ ఇన్ఫో అని చెప్పని ఉంటుంది. కంట్రీ, మీరు ఏ కంట్రీ నుంచి ఇది చేస్తున్నారు, మీ రెసిడెంట్ కంట్రీ ఏంటి అనేది అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా ఎక్కడ ఉందో వెతికి సో ఇండియా అని చెప్పని పెట్టేసేయండి. ఇక్కడ మీరు కీవర్డ్స్ ఇవ్వాలన్నమాట. కీవర్డ్స్ ఇన్ ద సెన్స్ ఎందుకు అని చెప్పానంటే, మీ ఛానల్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇంద్రా సాయి వ్లాగ్స్ అని చెప్పి నేను క్రియేట్ చేసిన ఛానల్. సో ఈ ఇంద్రా సాయి వ్లాగ్స్ అనే ఛానల్ నేను యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి ఇంద్రా సాయి వ్లాగ్స్ అని చెప్పని టైప్ చేయగానే నాకు ఆ ఛానల్ వచ్చేసేయాలన్నమాట. ఆ ఛానల్ రావడానికి మీరు ఏదైతే కీవర్డ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారో సో అదే మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. దీన్నే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పని అంటారు. సో ఇక్కడ మీకు ఇంద్రా సాయి వ్లాగ్స్, సాయి ఇంద్రా వ్లాగ్స్, సాయి వ్లాగ్స్, ఇంద్రా వ్లాగ్స్ ఇట్లా మీరు రకరకాలుగా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను ఇంద్రా సాయి వ్లాగ్స్, సాయి వ్లాగ్స్, వ్లాగ్స్ సాయి, ఇంద్రా వ్లాగ్స్, సాయి ఇంద్రా వ్లాగ్స్. సో ఇట్లాగా మీకు ఎన్నైతే అవైలబిలిటీస్ వస్తాయో, మీకు మీ ఆలోచన ఒక ఆడియన్గా మీరు ఒక ఛానల్ వెతుకుతున్నారు అని చెప్పానంటే దాన్ని మీరు ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తారు. సో అలా మీరు ఎట్లయితే మీరు సెర్చ్ చేస్తారో అది కరెక్ట్గా చూసుకొని దాన్ని అక్కడ మెన్షన్ చేశాను. నేను ఇక్కడ 4 or 5 ఇచ్చాను. సో అది నాకు ఓకే, నేను కావాలంటే తర్వాత చూసుకుంటాను. ఎందుకంటే ఇది నా మెయిన్ ఛానల్ కాదు కాబట్టి ఆల్రెడీ నా మెయిన్ ఛానల్లో నేను పెట్టాల్సినవన్నీ సెట్టింగ్స్ అన్ని పెట్టేసుకున్నాను. ఇది మీకు చూపించడానికి కోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పని అంటుంది. పొరపాటున సెట్ ద ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే పొరపాటున మీరు పెట్టకండి.
ఎందుకు ఎందుకు వద్దంటున్నానని చెప్పానంటే, మీరు కిడ్స్ కంటెంట్ చేసే ఛానల్ కనుక మీరు మెన్షన్ చేశారు అంటే, ఆ ఛానల్‌లో నేను కిడ్స్ కంటెంట్ చేస్తానని మీరు మెన్షన్ చేశారు అని చెప్పానంటే, మీ ఛానల్ రీచ్ తగ్గిపోతది. మీ ఛానల్ రీచ్ వెళ్ళదు. ఆ తర్వాత నా ఛానల్ రీచ్ వెళ్ళట్లేదు భయ్యా అని చెప్పి మీరు ఎంత అనుకున్నా సరే ఛానల్ రీచ్ వెళ్ళదు. అండ్ మోర్ ఓవర్ రెవెన్యూ క్రైటీరియాకి వచ్చేపాటికి కిడ్స్ ఛానల్కి చాలా తక్కువ రెవెన్యూ అనేది నీకు యూట్యూబ్ నుంచి వస్తుంది. సో బెటర్ మీరు ఆ కంటెంట్ ఆ జోలికి వెళ్ళకండి, కిడ్స్ కంటెంట్కి వెళ్ళకండి. ఇక్కడ మీరు ఆఫ్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పని ఈ ఆప్షన్ అయితే మీరు మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చేపాటికి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లింకింగ్. ఈ టాపిక్ గురించి నేను సపరేట్గా ఇంకో ఒక డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను. గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, యాడ్సెన్స్ అకౌంట్, అండ్ దాన్ని యూట్యూబ్కి ఎలా లింక్ చేయాలని చెప్పనేది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో దీంట్లో అయితే నేను దాని గురించి ఇంటెప్త్గా నేను చెప్పను. ఆ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో నేను దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ ఇది క్లిప్స్ అని ఉంది కదా, అలో వ్యూవర్స్ టు క్లిప్ మై కంటెంట్ అని చెప్పని. సో ఇది అయితే ఆన్లోనే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫీచర్స్ అండ్ ఎలిజిబిలిటీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీకు స్టాండర్డ్ ఫీచర్స్ అనేది మీకు ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ రెండోది ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని చెప్పని ఉంటుంది. దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఛానల్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేశారో ఆ మొబైల్ నెంబర్ దీని మీద క్లిక్ చేస్తే అది వెరిఫికేషన్ దానికి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ గెట్ కోడ్ అని కొట్టారని చెప్పానంటే మీకు అక్కడ ఒక వెరిఫికేషన్ కోడ్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఆ ఓటీపీ అనేది మీరు అక్కడ ఎంటర్ చేశారు అని చెప్పానంటే అది కంప్లీట్గా మీకు వెరిఫై అయిపోతుంది. సో ఇక్కడ ఏమైపోద్ది అప్పుడు సెకండ్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనేది మీకు యాక్టివేట్ అయిపోద్ది, ఇమీడియట్గా యాక్టివేట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేపాటికి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని చెప్పనుంది కదా. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ మీరు యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్పానంటే మీకు ఏం కావాలి, ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్ అయ్యి ఉండాలి. అది ఎనేబుల్ అయితేనే మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాక్టివేట్ అవుతుంది. దానితో పాటు మీ వీడియో వెరిఫికేషన్ అన్నా చేయాలి, లేదంటే మీ వ్యాలిడ్ ఐడి కార్డ్ ఆధార్ కానీ పాన్ కానీ లేదనుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరు ఏదన్నా దాంట్లో ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఇక్కడ నాకు యాక్సెస్ ఫీచర్ ఎందుకు రాలేదు అని చెప్పారంటే ఇంటర్మీడియట్ ఫీచర్ నేను వెరిఫై చేయలేదు కాబట్టి నాకు రాలేదు. మీరు ఈ మొబైల్ నెంబర్ వెరిఫై చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇది యాక్సెస్ ఫీచర్ అనేది థర్డ్ దాంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్లో యాక్సెస్ ఫీచర్ అనేది మీకు ఆన్ అయిపోద్ది. సో దాని గురించి మీరు వరీ అవ్వకండి. వన్స్ ఇది ఆన్ అయిన తర్వాత యాక్సెస్ ఫీచర్ మీద అని క్లిక్ చేయగానే ఇందాక ఎట్లయితే మీరు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇంటర్మీడియట్ ఫీచర్స్లో రీడైరెక్ట్ అయిందో పేజ్, ఇక్కడ కూడా అంతే రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, వీడియో వెరిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు వీడియో వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు మీ ల్యాప్టాప్లో ఓపెన్ చేసి ఉంటే త్రూ వెబ్ క్యామ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీ మొబైల్లో వైటీ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసి దాంట్లో నుంచి అన్నా మీరు వీడియో వెరిఫికేషన్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. లేదంటే అక్కడ మీకు మెయిల్ ఐడి ఎంటర్ చేయమనిద్ది. మీరు మెయిల్ ఐడి ఎంటర్ చేశారంటే ఒక మెయిల్ మీకు వస్తుంది. ఆ మెయిల్ ద్వారా అన్నా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో థర్డ్ పాయింట్, ఇక్కడ థర్డ్ డాట్తో ఇంకోటి ఉంది, ఛానల్ హిస్టరీ అని చెప్పని ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు ఇది నా కొత్త ఛానల్ నేను పెట్టాను. నా పాత ఛానల్ని దీనికి నేను లింక్ చేశానంటే యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే ఈ ఏదైతే ఇప్పుడు నేను వెరిఫై చేస్తున్నానో నా పాత ఛానల్లో ఉన్న వెరిఫికేషన్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తాడు. సో అప్పుడు దానివల్ల ఏమవుద్దంటే నాకు త్వరగా వెరిఫికేషన్ అయిపోద్ది. సో మీ పాత ఛానల్ లేనప్పుడు ఇప్పుడు మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు బెటర్ వీడియో వెరిఫికేషన్ కానీ ఐడి వెరిఫికేషన్ కానీ చేసుకోండి. కపుల్ ఆఫ్ అవర్స్ 24 అవర్స్లో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఒక్కొక్కసారి అయితే ఒక్కోసారి ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది వెరిఫికేషన్. సో దానివల్ల మీరు పెద్ద ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ అంతా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్ అనే దాంట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అనే దాంట్లో ఇది ఎందుకు అని చెప్పానంటే ఇక్కడ మీకు సింపుల్గా చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఇదిగో క్రియేట్ అని కొట్టారు, ఇక్కడ అప్లోడ్ వీడియో అని కొడుతున్నారు. అప్లోడ్ వీడియో అని కొట్టిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అన్నారు. నేను ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేశాను. సరే మీకు టెంపరీగా చూపించాను. నేను ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను. చాలా స్లోగా ఉంది ఇది. ఓకే, ఇదిగో నేను ఏదో ఒక ఫైల్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది,
డైరెక్ట్గా 3003 యానిమేషన్ వీడియో అని వచ్చింది. ఇది మీ వీడియోకి ఏదైతే మీరు ఆఫ్లైన్లో ఇలా కాకుండా ఇప్పుడు నేను ఇది మొత్తం రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినది ఇక్కడ నాకు మీరు పెట్టే టైటిల్ ఎగ్జాక్ట్గా రావాలి అనుకుంటున్నారు. అది పెట్టడానికి నాకు ఒళ్ళు బద్ధకం బ్రో అని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు స్టార్టింగ్ లాస్ట్లో వచ్చే టైటిల్స్ అంటే మనం మెన్షన్ చేసుకుంటాం. స్టార్టింగ్ టైటిల్ అంటే మనం మెన్షన్ చేసుకునేది ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ గురించి అనుకోండి, ఏదైతే మీరు కంటెంట్ చేశారో ఆ కంటెంట్ గురించి మీరు అక్కడ మెన్షన్ చేస్తారు, టైప్ చేసేస్తారు. లేదు అది కాదు, నేను ఇంకా ఏదైనా ప్రాంక్ వీడియో చేసినా ప్రాంక్ గురించి చేస్తారు. చేసిన తర్వాత లాస్ట్లో ఇది మాత్రం పర్టికులర్గా మెన్షన్ చేయండి. ఎందుకు, మీ టైటిల్ బార్లో లాస్ట్లో // ఇచ్చేసి బై, ఒకవేళ మీ ఛానల్ ఇప్పుడు నా ఛానల్ నేను ఎట్లా మెన్షన్ చేస్తాను, బై అని ఇస్తాను, లేదంటే 2 డాష్ మార్క్స్ పెట్టేస్తాను, పెట్టేసి బై 3003 వ్లాగ్స్ అని చెప్పని ఇస్తాను. సో మీరు కూడా అట్లా మీ ఛానల్ నేమ్ లాస్ట్లో మెన్షన్ చేసి ఇవ్వటం వల్ల యూట్యూబ్ సెర్చ్లో మనం మీ ఛానల్ ఏదైతే పేరు సెర్చ్ చేయగానే మీకు ఆ ఛానల్లో ఆ టైటిల్తో ఉన్న రిలేటెడ్ వీడియోస్ అన్నీ లిస్ట్ అవుట్ అయిపోతాయి. సో అలా కూడా మీకు ఫాస్ట్ రీచ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, లాస్ట్లో బై 3003 వ్లాగ్స్ నా ఛానల్ నేను అట్లా మెన్షన్ చేస్తాను. లేదు ఇప్పుడు మీ ఛానల్ అనుకుందాం, ఇప్పుడు ఇంద్రా ఛానల్ అనుకుందాము, ఈ ఛానల్లో మనం ఏం మెన్షన్ చేయాలి ఇప్పుడు అంటే బై ఇంద్రా సాయి వ్లాగ్స్ అని చెప్పని రావాలి. అది డిఫాల్ట్గా ప్రతిసారి నేను టైప్ చేసుకోవాలంటే నాకైతే బద్ధకం ఎక్కువ, నేనైతే అంత టైప్ చేయను. సో అట్లా అంత దూరం తీసుకురాకుండా మనకి ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఇచ్చాడనమాట యూట్యూబ్ వాడే. సో ఆ ఆప్షన్ నేను చూపిస్తాను, ఇవ్వండి. ఓకే, అప్లోడ్స్కి వెళ్ళింది. ఇక్కడ టైటిల్లో ఇప్పుడు నేనేమి ఇస్తాను, ఇక్కడ మనం అనుకున్నట్టే 2 స్లాషెస్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసి ఇదిగోండి 2 డాష్లు ఇచ్చి బై ఇంద్రా సాయి వ్లాగ్స్ ఇలా ఇచ్చాను. అండ్ మోర్ ఓవర్ డిస్క్రిప్షన్ ఇట్లా ఇచ్చాను కదా, ఇక్కడ ఇట్లా ఇచ్చి ఇప్పుడు సేవ్ చేశాను, ఇక్కడ సేవ్ కొట్టాను. ఇప్పుడు ఇట్లా సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదన్నా వీడియో అప్లోడ్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా బై ఇంద్రా సాయి వ్లాగ్స్ అని చెప్పని డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఒక వీడియో అప్లోడ్ పెట్టాను, ఇదిగో బై ఇంద్రా సాయి వ్లాగ్స్ అని చెప్పని వచ్చేసింది. నేను మొత్తం టైప్ చేసుకోగలను బ్రో, నాకు బద్ధకం లేదు అనుకుంటే మీరు చేసుకోండి, దానివల్ల పెద్ద ఇష్యూ లేదు. నేను చెయ్యలేను అనుకోని పక్షాన ప్రతిసారిని అంత ఎవరు టైప్ చేస్తాడు, డిస్క్రిప్షన్ ఎవరు టైప్ చేస్తాడని చెప్పి అనుకుంటే ఇలా స్టార్టింగ్లో మీ ఇవన్నీ ఈ ట్యాక్స్ ఏదైతే ఇవ్వాలనుకుంటారో మీ ఛానల్ ట్యాక్స్ అక్కడ ఇచ్చేసేయండి. సో దానివల్ల మనకి పెద్ద ఇబ్బంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో అది క్లోజ్ చేసుకుంటే నెక్స్ట్ అప్లోడ్స్లోనే కింద డిస్క్రిప్షన్లో మాత్రం ఖచ్చితంగా మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఈ లింక్స్ కానీ ఇవైతే మెన్షన్ చేయండి. కొంచెం లాస్ట్లోకి ఇక్కడ 5000 వర్డ్స్ దాకా ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీరు ఏదైతే మీరు ఏ కంటెంట్ మీద అయితే వీడియో తీశారో ఆ కంటెంట్ స్క్రిప్ట్ రాసుకుంటారు కదా, ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని మీరు ఈ డిస్క్రిప్షన్లో అయితే రాయండి. దీన్ని బట్టే యూట్యూబ్ అసలు మీరు ఏ కంటెంట్ తీశారు, ఏ కైండ్ ఆఫ్ వీడియో తీశారు అని చెప్పని యూట్యూబ్ అనాలిసిస్ చేస్తుంది. అనాలిసిస్ చేసి ఓకే రిలేటెడ్ వీడియో ఎవరైనా సెర్చ్ చేశారంటే ఓకే ఇది ఈ కంటెంట్కి సంబంధించిన వీడియో అని చెప్పని ఇప్పుడు మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ వీడియోని వాళ్ళకి రికమెండేషన్స్లో చూపిస్తుంది. సో దానివల్ల మీకు ఇంకా వ్యూస్ రావటం కూడా చాలా ఈజీ అనమాట. సో వీడియో డిస్క్రిప్షన్లో మాత్రం వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అదైతే ఖచ్చితంగా మెన్షన్ చేయండి కూడా. అది మెన్షన్ చేస్తేనే మీకు రేపొద్దున ఛానల్ ఈజీగా గ్రో అవడానికి, మీకు ఇంకొంచెం రీచ్ రావడానికి, వ్యూస్ రావడానికి కూడా, ఛానల్ గ్రో అవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది డిస్క్రిప్షన్ అయిపోయింది. డిస్క్రిప్షన్ పార్ట్ నేను ఏమి చెప్పట్లేదు, మీకు డెడికేటెడ్గా ఇది కూడా డిస్క్రిప్షన్ కూడా ఎలా ఎంటర్ చేయాలి అని చెప్పని కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎట్లా చేస్తాను అని అనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా లాంగ్ అయిపోద్ది వీడియో. సో అంత కాకుండా జస్ట్ మీకు మెయిన్ సెట్టింగ్స్ వరకు నేను చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ విజిబిలిటీ అని ఉంది. మీరు ఫర్ సపోజ్ ఒక వీడియో మీరు అప్లోడ్ చేసి నేను రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తానని చెప్పి అనుకుంటే ఇక్కడ ప్రైవేట్లో కానీ అన్లిస్టెడ్లో కానీ పెట్టేసుకోండి. లేదు ఆన్ ద స్పాట్ నేను రిలీజ్ చేస్తానని చెప్పానంటే పబ్లిక్లో పెట్టేసుకోండి. అండ్ మోర్ ఓవర్ నేను మీకు పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటని చెప్పానంటే ఆన్ ద స్పాట్ ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేసే వెంటనే అయితే మీరు వీడియో రిలీజ్ చేయకండి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మినిమమ్ ఒక 1 అవర్ అన్న షెడ్యూల్ చేసి పెట్టండి. మీరు ఇక్కడ వీడియో అప్లోడ్ అయిపోద్ది, కింద మొత్తం రెండరింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ సైడ్ నుంచి మీకు బ్యాక్గ్రౌండ్ ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది.
అది వీడియో వెంటనే అవ్వదు. వెంటనే మీరు అప్లోడ్ చేశారని చెప్పంటే కొంతమంది వీడియో అప్లోడ్ చేసేసి నాకు వీడియో నేను అప్లోడ్ చేశాను, కరెక్ట్గానే అప్లోడ్ చేశాను, కానీ నాకు పిక్సెల్ క్లారిటీ తగ్గిపోతుంది, వేరే వ్యూవర్స్కి వచ్చేవాడు చూస్తుంటే నేను 4Kలో రికార్డ్ చేశాను అయినా నాకు పిక్సెల్ క్లారిటీ తగ్గిపోతుంది అని చెప్పని అంటారు. అది ఎందుకు తగ్గిద్ది అని చెప్పానంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ జరిగేలోపే మీరు అప్లోడ్ చేశారనుకోండి ఇంకెలా వస్తుంది, క్లారిటీ రాదు కదా. సో అదొకటి చూసుకోండి. డిస్క్రిప్షన్ మాత్రం పక్కా మర్చిపోకుండా డిస్క్రిప్షన్ మాత్రం మీరు ఏదైతే వీడియో చేశారో ఆ వీడియో సంబంధించిన డీటెయిల్డ్గా మీరు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్, తెలుగులో అయితే తెలుగు మీరు దాంట్లో అయితే మెన్షన్ చేయండి, మీరు రాయండి. స్క్రిప్ట్ రాస్తున్నారు కదా, స్క్రిప్ట్ రాసేటప్పుడే అది ఏదైతే ఉంటుందో మీరు నార్మల్ టెక్స్టింగ్ లాంగ్వేజ్లో అన్న యూట్యూబ్ అల్గారిథం మొత్తం అంతా అర్థం చేసుకుంటుంది. ఈవెన్ టెక్స్టింగ్ లాంగ్వేజ్ కూడా టెక్స్టింగ్ లాంగ్వేజ్లో అన్నా మీరు అక్కడ రాయండి. సో అది రాయకుండా అయితే మీరు పొరపాటున వీడియో అప్లోడ్ చేయకండి. అండ్ మోర్ ఓవర్ మీ డిస్క్రిప్షన్లో ఈ మ్యాటర్ అంతా రాసిన తర్వాత లాస్ట్లో మాత్రం మీ ఇన్స్టాగ్రామ్ లింక్స్, వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్స్ కావాలంటే మీరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్, సేమ్ దాన్ని అంతే ఉంచండి, దాన్ని మీరు ఎటువంటి కదర్చకండి. కేటగిరీస్, ఇక్కడ మీకు కొన్ని కేటగిరీస్ ఉన్నాయి దీనిలో, లిస్టెడ్ కేటగిరీస్. ఈ కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీ సంబంధించిన వీడియో చేస్తున్నారు అంటే ఆటోమొబైల్స్ అండ్ వెహికల్స్ మీద చేస్తున్నారా, కామెడీ చేస్తున్నారా, ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తున్నారా, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా, ఫిలిం అండ్ యానిమేషన్ చేస్తున్నారా, గేమింగ్ వీడియో కంటెంట్స్ చేస్తున్నారా, లేదంటే లైఫ్ స్టైల్ కానీ లేదంటే డ్రెస్సింగ్ స్టైల్స్ వీడియోస్ ఏదైనా కంటెంట్ చేస్తున్నారా, మ్యూజిక్, న్యూస్ అండ్ పొలిటికల్ మ్యాటర్సా, లేదు నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, పర్సనల్ బ్లాగ్స్ కానీ లేదంటే ఒక పీపుల్స్ గురించి మీరు చేస్తున్నారా, పెట్స్ అండ్ యానిమల్స్ గురించి చేస్తున్నారా, లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, ట్రావెల్ అండ్ ఈవెంట్స్ గురించి చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ ఈ ఖచ్చితంగా ఈ కేటగిరీ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఈ కేటగిరీ ఎట్లా మెన్షన్ చేస్తారు అని చెప్పారంటే మీరు అప్లోడ్ చేసే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు డిస్క్రిప్షన్లో కిందకు వచ్చేసిన తర్వాత మీకు ఇంతే లిస్ట్ చూపిస్తుంది. ఆ లిస్ట్లో మీరు అప్లోడ్ చేయాలి, అక్కడ మీరు కేటగిరీ సెట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు కొంతమంది చేస్తూ ఉంటారు మల్టిపుల్ కంటెంట్స్ అయిన సింగిల్ ఛానల్ అని చెప్పని పెట్టి చేస్తారు కొంతమంది. వాళ్ళ ఛానల్లో వ్లాగింగ్ కంటెంట్ ఉండేది, టెక్నికల్ న్యూస్ కంటెంట్, టెక్ న్యూస్ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ గేమింగ్ వీడియోస్ పెడతారనమాట. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ పెట్టేసుకొని ఆ ప్లేలిస్ట్లో మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో అప్లోడ్ చేసేటప్పుడు దాని గురించి డీటెయిల్గా మీరు ఏ కేటగిరీ కింద అప్లోడ్ చేస్తున్నారో మీరు కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎడ్యుకేషనల్ వీడియో చేసి నేను దాన్ని ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో నేను పెట్టాను అనుకోండి, యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, బయటికి తోస్తుంది. కానీ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో చూసే వాళ్ళు ఎవరు, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు చూస్తారు. ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోయినప్పుడు ఆ కాన్సెప్ట్లో నీకు ఈ ఎడ్యుకేషనల్ వీడియో వచ్చింది అనుకోండి, ఎవరైనా చూస్తారా? సో చూడరు, రీచ్ రాదు, వ్యూస్ రావు, లైక్స్ రావు, ఏమి రానప్పుడు నీకు ఛానల్కి సబ్స్క్రైబర్లు రారు. సో ఇలా చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో అంత దూరం వెళ్ళకుండా మీరు ఏదైతే కేటగిరీలో చేస్తున్నారో ఖచ్చితంగా కేటగిరీ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసుకోండి. అది చేసిన తర్వాతే మీరు వీడియో అప్లోడ్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి, లేట్ అయినా పర్లేదు. తొందరపడైతే వీడియోలు అప్లోడ్ చేయకండి. వారానికి 3 వీడియోలు పెట్టుకోండి, అంతకన్నా ఎక్కువ పెట్టకండి. సో తొందరపడి అయితే వీడియోస్ అప్లోడ్ చేయకండి. సో అదొకటి. నెక్స్ట్ ఇది ఓకే, లాంగ్వేజ్ మీరు తెలుగు లాంగ్వేజ్లో పెడుతున్నారా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెడుతున్నారా, మీ ఇష్టం. అది మీరు ఏ లాంగ్వేజ్లో పెడతారో మీరు ఆ లాంగ్వేజ్లో పెట్టేసుకోండి. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, మీరు టైటిల్ ఏ లాంగ్వేజ్లో ఇస్తారు, ఇంగ్లీష్లో ఇస్తారు, తెలుగులో ఇస్తారని ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. కామెంట్ సెక్షన్, నెక్స్ట్ కమింగ్ టు కామెంట్ సెక్షన్ అయితే మీరు కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోండి. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయకండి. బికాస్ కామెంట్ సెక్షన్ ఆన్లో ఉంటేనే మీ వీడియో వేరే వాళ్ళు ఎవరైనా చూసి దాంట్లో ఏదన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అని చెప్పానంటే డ్రాబ్యాక్స్ కింద కామెంట్ చేస్తారు. మీకు ఆడియన్స్కి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ ఆ కామెంట్ సెక్షన్. మీరు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు అని చెప్పానంటే మీ వీడియోలు పెడతానే ఉంటారు, తోస్తానే ఉంటారు, వన్ సైడ్ వార్ అయిపోద్ది అనమాట. సో అట్లాంటివి చేయకండి. కామెంట్ బాక్స్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడతో ఇది అయిపోయింది, అప్లోడ్ డిఫాల్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ సేవ్ చేసేయండి. మొత్తం అన్ని సెట్టింగ్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత సేవ్ చేసేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు పర్మిషన్స్లో ఇక్కడ మేనేజ్ పర్మిషన్స్ అని చెప్పని ఉంటాయి. దీని గురించి కూడా నేను సపరేట్ ఇంకో వీడియో చేస్తాను. ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ పర్మిషన్స్ అనేది ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారనుకోండి, మీ అకౌంట్ స్వాహా. రేపొద్దున అకౌంట్ పోయిన తర్వాత నా అకౌంట్ పోయిందిరా బాబు అనుకుంటే ఇంకా మనం ఏమీ చేయలేము. పర్మిషన్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. దీది పర్మిషన్స్ ఎట్లా సెట్ చేసుకోవాలని కూడా నేను ఇంకో డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇప్పటికీ చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. సో ఇక్కడ మనం కస్టమైజేషన్స్, ఇక్కడ మనం సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్నాము కంప్లీట్గా. మన సెట్టింగ్స్ అని ఇప్పుడు దాకా సెట్టింగ్స్లో మనం ఎక్కడైతే మన వీడియో అప్లోడ్ చేస్తే ఏదైతే సెట్టింగ్స్ రావాలో
ఆ సెట్టింగ్స్ అనేవి మనం సెట్ చేసుకున్నాం. సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మేజర్గా సెట్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ చెప్తా చూడండి. మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వెబ్సైట్ మనం వైటీ స్టూడియోస్ ఓపెన్ చేసినా కానీ, లేదనుకుంటా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ ఛానల్ మీద డిస్ప్లే అయ్యే సెట్టింగ్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను నేను ఎట్లా సెట్ చేసుకోవాలనేది. సో ఇక్కడ కస్టమైజేషన్స్ అని ఉంది కింద. ఇందాక సెట్టింగ్స్ ఓపెన్ చేశాక దాని కొంచెం పైకి వస్తే కస్టమైజేషన్ ఉంది. కస్టమైజేషన్ మీద ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ 3 డిఫరెంట్ ఛానల్ కస్టమైజేషన్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి. లేఅవుట్ అని చెప్పని, బ్రాండింగ్ అని చెప్పని, బేసిక్ ఇన్ఫో అని చెప్పని కనిపిస్తుంది. సో లేఅవుట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లేఅవుట్లో వీడియో స్పాట్లైట్ అని చెప్పని ఉంది కదా. ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబర్డ్ అని చెప్పని ఇచ్చాడు. సో ఇది ఎందుకు అని చెప్పండి, ఇక్కడ యాడ్ అని కొట్టామని చెప్పని అనుకుంటే ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేసుకోవాలి. ఇది ఛానల్ ట్రైలర్ అనమాట. అది మీరు మూవీస్కి ట్రైలర్స్ చూస్తారు కదా, ట్రైలర్స్ టీజర్స్, అట్లాంటిది మీ ఛానల్కి ఒక ట్రైలర్ జనరేట్ చేసుకోండి. ఛానల్కి ఒక ట్రైలర్ చేసుకున్న తర్వాత ఆ ట్రైలర్ ఇక్కడ పెట్టేసుకోండి. ఆ ట్రైలర్లో మీ ఛానల్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయి, ఎట్లా చేస్తాము, ఏ టాపిక్స్ మీద మీరు ఛానల్ క్రియేట్ చేశారు, ఏ టాపిక్స్ మీద మీరు వీడియోస్ చేద్దాం అనుకుంటారు అనేది ఒక ట్రైలర్ లాగా చేసుకొని ఆ ట్రైలర్ని అక్కడ యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అది. నెక్స్ట్ ఫీచర్ వీడియోస్ ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్. మీ ఛానల్లో రిపీటెడ్గా వచ్చే సబ్స్క్రైబర్స్కి ద టాప్ మోస్ట్ వీడియోస్ ఏదైతే ఉందో ఆ వీడియోని వాళ్ళకి చూపించాలి. అంటే మీరు తీసిన మంచి ఎగ్జాక్ట్ మంచిగా వచ్చిన కంటెంట్ వీడియో ఉంటుంది కదా, ఆ కంటెంట్ వీడియో వాళ్ళకి చూపించాలనుకుంటే ఆ వీడియో అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫీచర్ సెక్షన్స్ అని చెప్పని ఉంది. ఇక్కడ మేజర్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ మీ ఛానల్ కనుక మల్టిపుల్ కంటెంట్స్తో రన్ అయ్యే ఛానల్ అని చెప్పని అనుకుందాం. ఫర్ సపోజ్ వ్లాగింగ్ కంటెంట్, గేమింగ్ కంటెంట్, లేదా టెక్ న్యూస్ కంటెంట్, ఇట్లాంటి కంటెంట్స్ చేసుకునే ఛానల్ అయితే మీరేం చేస్తారంటే దానికి సపరేట్ ప్లేలిస్ట్లు పెట్టేసుకోండి. నీట్గా ప్లేలిస్ట్లో పెట్టుకోకుండా మొత్తం కలిపి ఒక చెత్తబొట్లో మనం డంప్ వేసినట్టు వేసామనుకోండి, చూడటానికి కూడా బాగోదు. ఫస్ట్ మన ఛానల్కి వచ్చే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి మనం. సో అట్రాక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్గా ఇది ప్లాట్ఫామ్ అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకున్నామని చెప్పంటే, పక్కన వాళ్ళ సంగతి తీసేయండి, మనకి చూడటానికి కానీ నీట్గా ఉంటుంది కదా. రేపు మనం వేరే వాళ్ళకి ఎవరికైనా మన ఛానల్ షేర్ చేయాలన్నా కూడా మన ఛానల్ అట్లా లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేయగానే కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ప్లేలిస్టులు ఉంటాయి, అన్ని నీట్గా కనిపించడానికి కోసమన్నా మనం ఇట్లా క్రియేట్ చేసుకోవడం బెస్ట్. నా సజెషన్ అయితే దానికి సపరేట్ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకొని పెట్టేసుకొని యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్రాండింగ్లోకి వెళ్దాము. ఇక్కడ ఐఎన్ సింబల్ కనిపిస్తుంది కదా మీకు. ఈ ఐఎన్ఏ సింబల్ దగ్గర మీకు ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ ఛానల్ ఒక లోగో, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇందిరా సాయి వ్లాగ్స్ అని చెప్పి నేను ఒక ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఇందిరా సాయి వ్లాగ్స్ అనే ఛానల్కి ఒక లోగో పెట్టేసుకోండి. లేదు మీ పర్సనల్ ఫోటో పెట్టుకుంటా అన్నా పెట్టేసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. లోగో ఉంటే లోగో పెట్టేసుకోవచ్చు. సో లోగో అప్లోడ్ చేయడం ఎట్లా, జస్ట్ ఇక్కడ అప్లోడ్ అని కొడితే డైరెక్ట్గా మీ పీసీలోకి అయితే పీసీ, లేదంటే మీ మొబైల్ అయితే మొబైల్ రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ లోగో ఎక్కడ ఉందో సెర్చ్ చేసుకోండి, దాని మీద క్లిక్ చేసేయండి, ఓపెన్ అని కొట్టేసేయండి, అప్లోడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్యానర్. మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లోగో కనిపిస్తుంది, ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, కింద డిస్క్రిప్షన్ మీరు ఏదైతే ఇస్తారో డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఆ ఓపెన్ స్పేస్లో మంచిగా మీకు డిజైనర్స్ ఉన్నారంటే ఆ డిజైనర్స్ చేత లోగో డిజైన్ చేయించుకోండి. ఈ బ్యానర్లను లోగో డిజైన్ చేయించుకోండి. లేదు అనుకుంటే మీకు క్యాన్వా అని చెప్పని ఉంటుంది, దాంట్లో మీరు బ్యానర్స్ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ అని దాంట్లోనే ఉంటాయి. ఈ క్యాన్వా గురించి కూడా నేను మీకు సపరేట్ ఇంకో వీడియో చేస్తాను. దాంట్లో అసలు క్యాన్వా ఏంటి, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే కంటెంట్ కూడా నేను దాంట్లో క్లియర్గా ఇస్తాను. సో దాంట్లో మీరు ఈజీగా డిజైన్ చేసుకొని దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎంత రెజల్యూషన్లో అప్లోడ్ చేయాలి అంటే 2048x1152 పిక్సెల్ క్లారిటీ పిక్సెల్తో మీరు ఒక యూట్యూబ్ బ్యానర్ అనేది రెడీ చేసుకొని అక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది థర్డ్ది వాటర్ మార్క్. ఇది మీ పిఎన్జీ లోగో ఉంటుంది కదా, ఆ పిఎన్జీ లోగో ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే, ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక ఆప్షన్ అడిగిద్ది అనమాట. చూపిస్తాను ఆగండి. ఇది ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నా పాత ఛానల్ లోగో ఒకటి అప్లోడ్ చేశాను. ఏది అప్లోడ్ అవ్వట్లా, ఇదిగోండి వచ్చింది. ఇక్కడ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే టైం అని చెప్పని కనిపిస్తుంది. ఈ డిస్ప్లే టైం ఏంట్రా బాబు అని చెప్పానంటే ఎండ్లోనే రావాలా అని చెప్పి నా ఫస్ట్ ఆప్షన్ అడుగుతుంది. ఎండ్ ఆఫ్ ద వీడియోనే మీకు ఈ లోగో రావాలని చెప్పని ఒక ఆప్షన్ అడుగుతుంది. లేదు కస్టమైజ్ సెట్ టైం అని చెప్పని అడుగుతుంది. ఏ టైం నుంచి ఏ టైం దాకా నీకు కింద నీ ఛానల్లో ఒక కార్నర్లో లోగో రావాలని చెప్పని అడుగుతుంది. అదొకటి.
లేదు ఎంటైర్ వీడియో నాకు ఈ లోగో వస్తానే ఉండాలి, నా ఛానల్ వీడియో ఓపెన్ చేసిన దగ్గర నుంచి స్టార్టింగ్ ఇంట్రో దగ్గర నుంచి లాస్ట్ దాకా నాకు కంప్లీట్గా రావాలి, వీడియో కంప్లీట్గా నాకు లోగో రావాలనుకుంటే ఈ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు ఒక పర్టికులర్ టైం దాకా నాకు లోగో రావాలని చెప్పని అనుకుంటారా, ఆ పర్టికులర్ టైం అనేది మీరు అక్కడ మెన్షన్ చేయండి. ఆ పర్టికులర్ టైం దాకా లోగో వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. సో ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడతో ఈ పేజ్ అయిపోయింది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పబ్లిష్ అని కొట్టాలి. పబ్లిష్ కొట్టకుండా మీరు నెక్స్ట్ దానికి వెళ్ళారంటే అది అప్లోడ్ అయినట్టు కాదు. మీరు పబ్లిష్ అనేది ఖచ్చితంగా పబ్లిష్ అనేది ఏదైతే పబ్లిష్ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఒకసారి లోడ్ అవుతుంది, ఒక 1 or 2 seconds తీసుకుంటుంది. ఓకే, లోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఇక్కడ బేసిక్ ఇన్ఫో, అసలు మీ ఛానల్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫో అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ నేమ్ ఇంద్రా సాయి వ్లాగ్స్ అని ఇచ్చారు. సో ఓకే, నెక్స్ట్ హ్యాండిల్స్. ఈ హ్యాండిల్స్ అనేది మీరు వీక్కి 14 daysకి ట్వైస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఒకేసారి చేంజ్ చేయండి. సింగిల్ హ్యాండిల్ పెట్టుకోండి, అది మీకు బాగా క్యాచీగా ఉండేలా పెట్టుకోండి. అంటే ఫర్ సపోజ్ యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి నేను @3003 వ్లాగ్స్ అని కొట్టగానే నా ఛానల్ వచ్చేస్తుంది, నా ఛానల్లో పెట్టిన కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అట్లాగా ఇప్పుడు ఇంద్రా సాయి వ్లాగ్స్, సో @ఇంద్రా సాయి వ్లాగ్స్ అని చెప్పని అవైలబిలిటీ ఉందో లేదో చూడాలి ఫస్ట్. ఇదిగో ఇక్కడ నేను ఇంద్రా సాయి వ్లాగ్స్ అని చెప్పని కొట్టిన తర్వాత సో ఇంద్రా సాయి వ్లాగ్స్ అవైలబిలిటీ ఉంది. అవైలబిలిటీ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసేయండి, వెంటనే యాక్సెప్ట్ చేసి పబ్లిష్ అని కొట్టేసేయండి. పబ్లిష్ అయిపోయింది. నెక్స్ట్ డిస్క్రిప్షన్. మీ ఛానల్లో మీరు అసలు ఏమేమి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది నేను చెప్పా కదా, ఒక స్క్రిప్టర్ లాగా రాసుకోండి, ఇంట్రో ఇది ట్రైలర్ వీడియోలా చేసుకోండి అని చెప్పని. ఆ ట్రైలర్ వీడియోలో మీరు ఏదైతే ఈ కంటెంట్ పెడతారో, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతారో కంటెంట్ మొత్తం పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్ మీద రాసిన డంప్ మొత్తం తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో వేసేయండి. వేసి లాస్ట్లో మీ ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ లింక్స్, ఫేస్బుక్ లింక్స్, సోషల్ మీడియా లింక్స్ మీకు ఎన్ని ఉంటాయి అన్నీ, ప్రతి ఒక్క సోషల్ మీడియా లింక్ తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఛానల్ యూఆర్ఎల్. ఇది మీ ఛానల్ యూఆర్ఎల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు ఒకవేళ వేరే వాళ్ళకి ఎవరికన్నా మీరు లింక్ షేర్ చేయాలి అనుకుంటే ఈ ఛానల్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని వాళ్ళకి షేర్ చేయొచ్చు. లేదంటే యూట్యూబ్ అకౌంట్ మీరు మీ ఛానల్ ఓపెన్ చేసుకొని పైన 3 dots కనిపిస్తే ఆ 3 dots మీద క్లిక్ చేస్తే షేర్ ఆప్షన్ వస్తే డైరెక్ట్గా వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వాటెవర్ మీరు షేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లింక్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఇక్కడ లింక్స్ అని కనిపిస్తుంది కదా. ఈ లింక్స్ అనేది ఏంటి అని అంటే ఇదిగో నేను చూపిస్తాను. ఇక్కడ యాడ్ లింక్ అని కొట్టాను. ఇక్కడ లింక్ టైటిల్ ఇవ్వమంటుంది. ఇది ఎందుకు అని చెప్పానంటే వన్స్ మీరు యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కార్నర్లో మీరు ఇక్కడ ఏదైతే లింక్స్ ఇస్తారో ఆ లింక్స్కి సంబంధించి మీకు ఏదైతే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, అక్కడ ఇన్స్టాగ్రామ్ లోగోతో అక్కడ ఒక చిన్న నా ఛానల్ రీడైరెక్షన్ లింక్ అనేది అక్కడ ప్లేస్ అయిపోద్ది అనమాట. ఛానల్లో మనకి పైన టాప్ కార్నర్లో మీ బ్యానర్ ఉంది కదా, బ్యానర్ కింద మీకు రైట్ సైడ్ డౌన్ కార్నర్లో మీకు అది అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏదైతే లింక్స్ మీరు ఇస్తారో ఆ ప్రతి ఒక్క లింక్ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ట్విట్టర్ అయితే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మీరు కాంటాక్ట్ నెంబర్ ఇది మీకు వాట్సాప్లో లింక్ ఇస్తాడు. ఆ లింక్ కూడా గ్రూప్ లింక్స్ షేర్ చేసుకోవచ్చు కదా, ఆ గ్రూప్ లింక్ కూడా మీరు అక్కడ పెట్టేసుకోవచ్చు, మా గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పుకోవడానికి. అదొకటి. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫో. ఇక్కడ మీరు మాత్రం ఖచ్చితంగా మీ ఏదైతే అఫీషియల్ మెయిల్ ఐడి మీరు యూజ్ చేస్తున్నారో ఆ పక్కా అఫీషియల్ మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే మీకు రేపొద్దున వన్స్ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత లేదు ఎవరన్నా మీకు బ్రాండ్స్ ప్రమోషన్స్ చేయాలి అని చెప్పని అనుకుంటారు కదా, ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పని, ఆ ప్రమోషన్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు మీకు ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడికే మీకు మెయిల్ చేస్తారు. అంతేగాని మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయండి అంటే ఎవరు కాంటాక్ట్ చేయరు. సో మెయిల్కే మీకు మెయిల్ చేస్తారు. సో అక్కడ ఏదైతే మీరు మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడికే మీకు మెయిల్స్ వస్తాయి. రేపొద్దున ఛానల్ మానిటైజేషన్ అయ్యి కొంచెం మంచి సబ్స్క్రైబర్స్ రీచ్ వస్తాయి. సో బ్రాండింగ్ అకౌంట్స్కి అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే అఫీషియల్ మెయిల్ ఐడి యూస్ చేస్తున్నారో ఆ మెయిల్ ఐడి మాత్రమే ఈ పొజిషన్ ఇక్కడ ఇవ్వండి మెయిల్ ఐడి. సో దాట్స్ ఇట్. ఇంకా ఇక్కడతో ఇవన్నీ మొత్తం అన్నీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ పబ్లిష్ అని కొట్టండి, అయిపోతుంది, డన్. అక్కడతో మీరు క్లోజ్. ఇంకా అంటే మీరు కంప్లీట్గా ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కంప్లీట్ సెట్టింగ్స్ అనేది మీరు సెట్ చేసేసుకున్నారు. సో ఇంకా మీ ఛానల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ అయిపోద్ది అనమాట. సో ఇది
సో మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నాయి అని చెప్పానంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క మెసేజ్ చూస్తాను, ప్రతి ఒక్క దానికి నేను రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క దానికి నేను రిప్లై ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి బ్రో. అండ్ మన ఛానల్లో కంటెంట్ వర్త్ అనిపిస్తే కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. అండ్ నాకు ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి, మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి కూడా నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. This is Venkat Naveen, 3003 Vlogs, signing off.